వనజంగిలో ఇలా ఉంది ప్రెసెంట్. మేము వనజంగి వచ్చినప్పుడు వనజంగిలో ఎంట్రన్స్లో మేము తీసుకున్నామండి. ఇది చూస్తున్నారు కదా, ఇది వనజంగి మెయిన్. మీకు అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్ దాటిన తర్వాత వనజంగి వెళ్ళే రూటు. దాని తర్వాత టీ హౌస్ అని ఉంటుంది. ఇది ఫోన్ నెంబర్ ఇక్కడ చూస్తున్నారు కదా, 8333848945. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మీకు వనజంగి అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. హిల్ టాప్ వ్యూ పాయింట్ అనమాట. సో ఆయన చెప్పింది ఏంటంటే మండే టు ఫ్రైడే వచ్చేసరికి ఈ టెంట్లో నలుగురు పడుకోవచ్చు అంటే 800కి ఇస్తారంట. క్యాంప్ ఫైర్ 200 అంట, అంటే 1000 రూపాయలు నలుగురికి. అదే సాటర్డే సండే వస్తే 1500 అంట ఈ టెంట్లు. సో ఆయన దగ్గర రూమ్స్ కూడా ఉన్నాయంట. రూమ్స్ వచ్చేసరికి 1800 తీసుకుంటారంట, 5గురు ఉండొచ్చు అంట. సో ఇదేంటంటే మీకు చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇక్కడ నుంచి నియర్ బైలో మీరు ఎర్లీ మార్నింగ్ ఎలాంటి ట్రాఫిక్ లేకుండా 2 o'clock 3 o'clock స్టార్ట్ అయిపోయి వనజంగి హిల్ టాప్ వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. మీకు ఈ ట్రాఫిక్ అంతా ఇబ్బందులు ఉండవు, ఆ చెక్ పోస్ట్ ఉండదు, అందరికంటే ముందు మీరే వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఇది కావాలనుకుంటే ఈయనకి కాల్ చేయండి. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ద టీ హౌస్ అనమాట వెళ్ళేదారిలో. మీకు అన్నదే షాప్ అనమాట. ఇక్కడ డ్రింక్స్, టీ, కాఫీ, స్నాక్స్ అంటే బిస్కెట్స్ అయితే దొరుకుతాయి, వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. అన్న ఏమంటున్నాడంటే మీకు ఏ ఫుడ్ కావాలన్నా నాకు చెప్తే కొద్దిగా టైం ఇస్తే నేనైతే అరేంజ్ చేస్తానని చెప్తున్నాడు. సో మీరు ఆ నెంబర్కి అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. లొకేషన్ అయితే చాలా బాగుంది, నియర్ బై వనజంగి వ్యూ పాయింట్ అనమాట. ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. కానీ వచ్చేటప్పుడు ముందే ఫోన్ చేస్తాం బెస్టా, ఫోన్ చేసి రావడం బెస్ట్. ఒకరోజు ముందు ఫోన్ చేయడం బెస్ట్. ఎందుకంటే నాకు ఇప్పుడు చూశాను కదా, సాటర్డే సండే మండే అసలు ఫుల్ పీక్ సీజను, అసలు రూములు దొరకడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. సో 3 days హాలిడేస్ అవడం వల్ల ఫుల్ రష్ అయితే ఉంటుందండి వనజంగిలో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.